పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పును వెలువడించారు. ఇక మరొక ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాల యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామంటూ స్పీకర్ తెలిపారు. గతంలో చూసుకుంటే ఇదే అంశంపైన అయితే 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇక ఇదే నేపథ్యంలో ఇప్పుడు పెండింగ్ లో చూసుకుంటే కడియం మరియు దానం సంజయ్ ఫైల్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ 3 ఎమ్మెల్యేల కేసు పైన కూడా స్పీకర్ తీర్పునిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అయితే గతంలో 5 మరియు ఇప్పుడు చూసుకుంటే కాలయాదయ్య పోచారం శ్రీనివాస్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పిచ్చారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే గతంలో 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా వాళ్ళకి ఇప్పటికే గత 5 మందికి కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు మరో 2కి కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. తాజాగా గడ్డం ప్రసాద్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, అది ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఈ నిర్ణయం వెనుక అంటే గతంలో 5 ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా అన్నారు. సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పి కూడా ఆయన ఆధారాలు, ముఖ్యంగా ఈ టెక్నికల్ అంశాలు, ముఖ్యంగా ఏదైతే పార్టీకి చెందినటువంటి టెక్నికల్ అంశాలు కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రతి నెల ఏదైతే వాళ్ళకి జీతం వస్తుందో, ఏదైతే వాళ్ళకి ఎమ్మెల్యే కోటా కింద జీతభత్యాలు వస్తాయో అవన్నీ కూడా దాంట్లో నుంచి 5,000 బీఆర్ఎస్ పార్టీ ఫండ్ గా వెళ్తా ఉంది. సో ఇవన్నీ టెక్నికల్ గా కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నట్టుగా తెలుస్తా ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ నిర్ణయం అయితే స్పీకర్ తీసుకునేది అంతా కూడా న్యాయసమ్మతమైనంటారా, లేక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉండే అవకాశం ఉందంటారా? దీంట్లో ముఖ్యంగా వాళ్ళు కూడా గతంలో కండువా కప్పుకున్నాం మేము, కానీ అది కాంగ్రెస్ కండువా కాదు, అది ఒక టెంపుల్ కు సంబంధించిన కండువా అది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. గతంలో మేము ఆ పార్టీలోకి వెళ్ళామని చెప్పారు, మళ్ళీ తర్వాత మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పారు. ఒకవైపు ప్రజల నుంచి అయితే దాదాపు ప్రజల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక విమర్శాత్మకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఒకవేళ నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోతే, ఏదైతే నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతే అక్కడ మీరు చెప్తే అంటే ప్రజలకు కూడా ఒక స్పష్టత అనేది వస్తుంది. మీరు కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, లేదంటే బీఆర్ఎస్ లో ఉన్నారా, ఏ పార్టీలో ఉన్నారో చెప్తే దాన్ని బట్టి ఇక్కడ లోకల్ గా కూడా ప్రజలకు అందరికి కూడా ఒక స్పష్టత వస్తుంది అనేది ప్రజలు చెప్తున్నారు. కానీ టెక్నికల్ గా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, మేము పార్టీ మారలేదు, పార్టీ మారబోము కూడా, ఓన్లీ మేము ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ అభివృద్ధి కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రిని కలిసాము. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన, దేవుడి కండువా వేసుకున్నంత మాత్రాన ఎమ్మెల్యే ఫిరాయింపు కింద మీరు ఎట్లా చేస్తారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు. గతంలో చూసుకుంటే 5 క్లీన్ చిట్ లభించింది, ఇప్పుడు మరొక 2 క్లీన్ చిట్ అయితే ఇచ్చేశారు. కానీ ఇంకా పెండింగ్ లో చూసుకుంటే ఇటు కడియం, దానం మరియు సంజయ్ ఫైల్స్ ఇంకా ఉన్నాయి. అంటే ఇంతవరకు వీళ్ళ క్లీన్ చిట్ రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, ముఖ్యంగా ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్, అలాగే ఇంకా తెల్ల వెంకట్రావు గతంలో వినిపించినట్టు ఈ ఫైల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళందరికీ క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ కడియం శ్రీహరి, దానం నాగేందర్, కడియం శ్రీహరిది కూడా దాదాపు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇది మరి కోర్టు, అది సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది నెక్స్ట్ మంత్. దాని తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, కోర్టు ఏం చెప్పబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏదైతే దానం నాగేందర్ కు సంబంధించినటువంటి కేసు అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు. ఆయన సేమ్ టెక్నికల్ అంశాలు కనుక చూస్తే ఆయనకు కూడా ఆయన ఎమ్మెల్యేకు సంబంధించి ఏదైతే జీతభత్యాలు వస్తాయో దాంట్లో నుంచి బీఆర్ఎస్ ఫండ్ గా
నెలకు 5,000 రూపాయలు ఆయనకు కూడా కట్ అవుతుంది. సో స్పీకర్ కి ఏం చెప్తారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఇవి టెక్నికల్ గా మరి కోర్టు ఏం చెప్తుంది, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. సో ఈ నిర్ణయాల వెనుక కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కడియం శ్రీహరి కూడా దాదాపు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా అఫీషియల్ గా అంటే మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడినా, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ గురించినా కానీ టెక్నికల్ గా ఇది వర్కౌట్ కాదు. టెక్నికల్ గా ఏదైతే పార్టీ సభ్యత్వం ఉండాలి, సో ఎమ్మెల్యేకి వచ్చినటువంటి ఫండ్స్ ఏదైతున్నాయో అది ఫండ్స్ కట్ కాకూడదు. ఇవన్నీ చాలా రకాల అయినటువంటి అంశాలు ఉంటాయి, టెక్నికల్ అంశాలు ఉంటాయి. ఇవన్నీ గనక బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా కూడా ఉన్నాయి కాబట్టి కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే ఉంది. ఓన్లీ దానం నాగేందర్ కి మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయాల వెనుక ఒకవైపు ఈ నిర్ణయాలు ఇలా ఉంటే స్పీకర్ ని ఇక్కడ మొత్తం రాజకీయంగా అటు బీజేపీ అయినా, ఇటు కొంతమంది కాంగ్రెస్ నాయకులైనా, ఇటు ఇక మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అయితే స్పీకర్ ని తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పార్టీ మారారు, పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఇవన్నీ అంటే మీడియా ముఖంగా అందరికీ తెలిసినప్పటికీ కూడా టెక్నికల్ అంశాల పరంగా మాత్రం కాదు, అంటే చెల్లదు. కాబట్టి సో ఇప్పుడు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మరి అటు స్పీకర్ దాని తర్వాత ఈ ముగ్గురు ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. దాంతో పాటు సుప్రీంకోర్టులో ఏదైతే హియరింగ్ ఉంది, ఆ హియరింగ్ లో మరి వాదోపవాదాలు విన్న తర్వాత మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అమూల్య రైట్, ఈ అంశంపై మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. చూసుకుంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పునిచ్చారు. మరొక 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలు కాల యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలపడం జరిగింది. ఇక ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నాము అంటూ స్పీకర్ తెలిపారు. గతంలో చూసుకుంటే ఇదే పార్టీ ఫిరాయింపు కేసులో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇక తాజాగా చూసుకుంటే మరొక 2కి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్, సంజయ్ ఫైల్స్ మాత్రమే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ 3 ఎమ్మెల్యేల కేసు పైన కూడా స్పీకర్ తీర్పు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ 3 ఎమ్మెల్యేల పైన త్వరలో వచ్చే తీర్పు ముందే కొంచెం అంచనా వేయదగ్గదా లేదా అన్నది ఒకసారి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇటు కడియం శ్రీహరికి, సంజయ్కి అయితే క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దానం నాగేందర్ వైపు అయితే అందుకు కొంచెం క్వశ్చన్ గానే ఉంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా హియరింగ్ ఉంది, అందులో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఒక వైపు నుంచి ఇటు స్పీకర్ అయితే ఇటు బీజేపీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే తప్పు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎవరైతే ఇటు పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాము అంటూ కూడా పార్టీ మారలేదు అని, మేము ఇంకా మారబోము అంటూ కూడా వీళ్ళు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ పరంగా అన్నిటినీ కూడా పరిశీలించి ఇటు క్లీన్ చిట్ ఇచ్చినట్టు స్పీకర్ తెలపడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఇంకా 3 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయో, అంటే ఇటు దానం నాగేంద్ర అయి ఉండొచ్చు, కడియం శ్రీహరి మరియు సంజయ్ ఫైల్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో త్వరలోనే ఈ 3కి కూడా ఎటువంటి నిర్ణయం, ఈ కేసు పైన ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకొని వస్తారనేది కూడా చూడాల్సి ఉంది.